నమస్కారం. బతుకమ్మ సమాచారానికి స్వాగతం. రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ చొరవతో అడిషనల్ డిస్టిక్ కోర్ట్ గవర్నమెంట్ ప్లీడర్ గా శాంతన్ కుమార్, మున్సిఫ్ కోర్ట్ అసిస్టెంట్ గవర్నమెంట్ ప్లీడర్ గా టి సౌజన్య, పాండురంగారావు నియమితులైన సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్, కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ అధ్యక్షతన ఎన్ఎస్యుఐ అధ్యక్షులు 11వ డివిజన్ నాయకులు దాసరి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. బతుకమ్మ టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన గద్వాల చేనేత ఉత్పత్తిదారులు, వ్యాపారస్తులు. జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలోని గద్వాల పట్టు చీరలు ఉత్పత్తిదారులు మరియు వ్యాపారస్తులు బతుకమ్మ టీవీ 2025 నూతన సంవత్సర క్యాలెండర్లను ఆవిష్కరించి బతుకమ్మ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. లేదు మేడం, యాదానికి యాదానికి సెట్ ఉంటుంది. ఆ పాటలు అసలు మన మీద కళలో వేరే తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్ కర్నూలు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలు ఎమ్మెల్యే కూచుకుల రాజేష్ రెడ్డి చేతుల మీదుగా తపస్ క్యాలెండర్ మరియు డైరీ 2025 ఆవిష్కరణ కార్యక్రమం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నాగర్ కర్నూలు జిల్లా శాఖ అధ్యక్షుడు దెంది రాజారెడ్డి మరియు ప్రధాన కార్యదర్శి మనమోని శేఖర్ తదితరులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది. పనిచేస్తున్నటువంటి సంఘం తెలంగాణలో ఇది ఉపాధ్యాయ సమస్యల పట్ల స్పందించేటువంటి సంఘంగా ఉన్నది. ఇప్పుడు ఉపాధ్యాయ సమస్యలు ముఖ్యంగా టీఆర్సీ పెండింగ్ ఉన్నటువంటి డిఏల మీద రాష్ట్ర శాఖ పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వాన్ని ఎప్పుడు కూడా ప్రశ్నించేటువంటి సంఘంగా మా సంఘం ఉంది. ఇటీవల ఎస్ఎస్ఏ ఉద్యోగుల పట్ల కూడా మా సంఘం పూర్తి స్థాయిలో మద్దతు ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అక్కడ వాళ్ళ సమస్య పరిష్కరించుకోకుండా ఆల్టర్నేటివ్ వ్యవస్థను కూడా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ విధంగా ఆల్టర్నేటివ్ వ్యవస్థ పనిచేసే విధంగా పనిచేస్తే ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మా
వింగ్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు కాబట్టి ఆ సమస్యను నిర్వీర్యం చేసే విధంగా ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఆర్డర్స్ ఇచ్చి ఆల్టర్నేట్ వ్యవస్థగా ప్రభుత్వము విద్యాశాఖ అధికారి ఇవ్వడం వల్ల ఇక్కడ ఉపాధ్యాయ లోకంలో తీవ్రమైనటువంటి ఆందోళన ఉన్నది. కాబట్టి అటువంటి ఆందోళన పరిస్థితిని కల్పించకుండా ప్రభుత్వం తగిన విధంగా వాళ్ళ యొక్క సమస్య పట్ల సానుకూలంగా స్పందించి ఆ వ్యవస్థలో వాళ్ళు ఎన్నో దీర్ఘకాలికంగా పనిచేస్తున్నటువంటి సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచన చేసి తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ఆ విధంగా మా సంఘం తీవ్రంగా మా ఎమ్మెల్సీ గారు కూడా చట్టసభలో ఆ సమస్య మీద కూడా లేవనెత్తడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ గత ప్రభుత్వంలోనే PRCలో ఎంతో నష్టపోయినాము. ఇప్పుడు కూడా అదేవిధంగా ప్రభుత్వం వచ్చినాక సంవత్సర కాలం అవుతుంది. అయినా కూడా ప్రభుత్వం ఒక్క DA ఇచ్చి మా యొక్క సమస్యలను అట్లనే ఉంచడం జరిగింది. కాబట్టి DAలు పెండింగ్ ఉన్న DAలను PRCని త్వరితగతిగా కమిటీ తెప్పించుకొని రిపోర్ట్ తెచ్చుకొని పరిష్కరించాలని మా తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం నార్కన్ జిల్లా శాఖ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. జై తపస్, జై తపస్, జై తపస్, జై తపస్. 76.61 కోట్ల రూపాయలతో 7,310 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ పంప్ హౌస్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పెండింగ్ లో ఉండిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే డాక్టర్ కుచుకుల రాజేష్ రెడ్డి పట్టుబట్టి రైతులకు అందించాల్సిన పరిహారం ఇప్పించి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి తరచుగా ఆఫీసర్లతో మాట్లాడి దగ్గరుండి పూర్తి చేయించడం జరిగింది. ఒక 10 kilometers, ఒక 5 kilometers. Total 7,300 acres. 17 తండాస్, 5 villages. ఈ ట్యాంక్స్ కూడా మనం ఓపెన్ చేస్తాం సార్. యాజ్ కంపెనీ వాల్కి అన్ని రెడీగా ఉన్నాయి. రెడీగా ఉన్నాయి. ఈ రోజు నాగర్ కర్నూలు మండలం వనపట్ల గ్రామంలో పాఠశాలలో వాటర్ ప్లాంట్ మరియు బోర్ ప్రారంభోత్సవం. ప్రభుత్వ పాఠశాలలో మెరుగుపరిచేలా చర్యలు. ఎమ్మెల్యే డాక్టర్ కోచుకుల రాజేష్ రెడ్డి CSR సహకారంతో స్కూళ్లకు కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకుంటా మరియు కమ్యూనిటీ డెవలప్మెంట్ ఫౌండేషన్ గ్రామీణ ప్రాంత పాఠశాలకు ప్రాధాన్యత. సీఎం డైట్ ఛార్జీలు పెంచారని అన్నారు. అవతల అయితే మంచిగా దూరం ఇక్కడ 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 సార్ ఉత్తర ఇట్లా రండి అంకుల్.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం నర్సరావుపేట సమీపంలో ఉన్నటువంటి ఎంఎస్ఆర్ స్టోన్ క్రషర్లో కోన కార్పొరేట్ చెట్టు వల్ల చుట్టుపక్కల ఉన్న రైతులకు ప్రజలకు అసహ్యాది అనారోగ్యాల పాలవుతున్న చెట్లను తొలగించి ఎన్నిసార్లు ప్రాధాయపడ్డా రైతులు చెట్లను తొలగించేదే లేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని దురుసుగా ప్రవర్తిస్తుంది యాజమాన్యం. దానికి తోడు అధికారులు అండదండలు ప్రాణాలతో చెలగాట మారుతున్నా చూస్తూ ఉండిపోయిన రాజకీయ నేతలు ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ విషవాయు చెట్లను తొలగించాలని రైతుల డిమాండ్. ఏదైతే ఎంఎస్ఆర్ స్టోన్ క్రషర్ ఇండస్ట్రీలో మరి ఈ చెట్లని మహావృక్షాల్లాగా పెంచడం జరిగింది. మరి అదేవిధంగా మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం, ఇంత చెట్లు ఈ విధంగా పెరిగినాయి. ఇక్కడ రైతుల ప్రాణాలు ముఖ్యమా లేకుంటే ఇక్కడ ఉన్నటువంటి చెట్లు ముఖ్యమా? ఒక ఇండస్ట్రీ యజమానికి కావాల్సిందేంటి? రైతుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నారు. రైతులు ఎక్కడ పోతే నాకేంటి, నా వ్యాపారం నడుస్తుందా లేదా అనే ఒక కోణంలో ఆలోచిస్తున్నారే తప్ప వాళ్ళకి ప్రాణాంతకమైనటువంటి జబ్బులు వస్తున్నాయి. శ్వాస వ్యాధి, హార్ట్ వ్యాధి, రకరకాలైనటువంటి వ్యాధులు వస్తున్నాయి. అయినప్పటికీ యాజమాన్యం పట్టించుకోకపోవటానికి కారణం ఏంటి? ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఈ యొక్క విషవాయు చెట్లని నిషేధించినప్పుడు చెట్లను తీసేయాల్సిన బాధ్యత అధికారులపైన ఉంది. ఏదైతే రెవెన్యూ అధికారులు, ఏదైతే ఎండిఓ కానివ్వండి, ఏదైతే పోలీస్ శాఖ కానివ్వండి, తగు చర్యలు తీసుకొని వాళ్ళపై వెంటనే ఈ చెట్లను తొలగించాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపైన ఉంది. ప్రజలకి హాని జరిగేటువంటి చెట్లని వెంటనే తొలగించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులు ఎన్నోసార్లు వాపోయి అధికారులకు చూపించడం జరిగింది. మరి ఇలాంటప్పుడు అధికారులు ఎందుకు స్పందించట్లేదు? రైతుకి ఏమైనా జరిగితే స్పందించరా? ఏదైతే ఇక్కడ రైతులు ఉన్నారు, రైతులతో మాట్లాడదాం. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఏమైతుంది? మీ పంటలకు ఏమి ఇబ్బంది జరుగుతుంది? ఈ క్రషర్ వాళ్ళు కోనోకరప చెట్లు వేసారండి. వాళ్ళు వేసి కూడా దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు అవుతుంది. 2-3 సంవత్సరాల నుంచి చెప్తున్నాం తీసేయమని. మాకు ఇక్కడ కూలోళ్ళు వచ్చినా కానీ సరిగ్గా రావట్లేదు. కూలోళ్ళు వస్తే మీ చెట్ల కాడికి వస్తే మాకు ఆస్తమా వస్తుంది, హార్ట్ అటాక్లు, ఇట్లా తలనొప్పి వస్తుంది, అనారోగ్య సమస్యలు రావట్లేదు. కూలోళ్ళ కొరత బయట నుంచి తెప్పించిన వాళ్ళు 2-3 రోజులు ఉంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మీరు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఈ యొక్క కోనో కార్పొరేట్ చెట్లు ఉన్నాయో, ఈ కోనో కార్పొరేట్ చెట్లు మరి విషవాయు జరిగినటువంటి చెట్లు, ఈ చెట్లు తొలగించాలని చెప్పేసి క్రషర్ యాజమానికి అధికారులకు తెలియజేశారా? తెలియజేశాను. అధికారులు ఏమన్నారు? మరి వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. నీడబడుతుంది అన్నారు. చేను ఎంతవరకు నీడబడుతుందో ఒకసారి చూసుకోండి అండి. అవును, చేను నీడబడతా ఉంది. మరి అదే రకంగా పంట నష్టం కూడా పోతున్నారు. పంట నష్టపోయినప్పుడు మీకు పంట నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది అంటున్నారు. దీనిపైన అసలు అధికారులకు చెప్పినప్పుడు అధికారులు ఏమన్నారు? మా చోట్ల మా చెట్లు ఉన్నాయి, మీరు మీ చేలో మీ పొలం ఉంది, దానికి మేమేం చేసాము ఎదుగుతున్నాయిగా అని అంటున్నారు సార్. అదే ప్రభుత్వమే ఇలాంటి విషవాయు చెట్లని తొలగించాలని చెప్పేసి ప్రభుత్వమే బ్యాన్ చేసింది. వాళ్ళు ఏ రకంగా స్పందించారు? వాళ్ళు మాకేం సంబంధం లేదన్నట్లే స్పందించారు. మరి అదే రకంగా గ్రామాలలో ఉన్నటువంటి ఇలాంటి విషవాయు చెట్లను తొలగించారు కదా, ఇక్కడ ఎందుకు తొలగించారట? అదే క్వశ్చన్ చేస్తే వాళ్ళు అక్కడ తొలగించారు. ఇక్కడ మాకు పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఒప్పుకోరు, మాకు డస్ట్ వస్తుంది అవి తీస్తే, మాకు ఇబ్బంది కలిగిద్ది అన్నట్లు మాట. ఎంతసేపటికి వాళ్ళకి ఇబ్బంది కలిగేదే మాట్లాడుతున్నారు. అధికారులకు ఇబ్బంది కలిగిద్దా లేకుంటే క్రషర్ యాజమాన్యానికి ఇబ్బంది కలిగిద్దా? క్రషర్ వాళ్ళకి కలిగిద్దంట. క్రషర్ వాళ్ళకి డస్ట్ ఎలా వస్తుంది? క్రషర్ వాళ్ళకి డస్ట్ రాకుండా ఉండాలంటే వాళ్ళు ఇతర చెట్లు చూసుకోవాలి. కానీ డస్ట్ వస్తుంది అని అంటే ఎవరికి? రైతులకి హాని జరిగిద్ది. ఆ డస్ట్ వాళ్ళకి చెప్పామండి, వాళ్ళు ఏం స్పందించట్లేదు. అసలు ఏ అధికారి కూడా స్పందించట్లేదు సార్. మాకు అవన్నీ కలెక్టర్ ఆఫీసులో అవన్నీ తిరగాలంటే మాకు ఇబ్బంది కదా. మేము లెగితే అన్నం కట్టుకొని క్యారేజీలలో అన్నం కట్టుకొని ఇక్కడ వచ్చి పనిచేసే వాళ్ళము. ఆ మైనింగ్లు, పొల్యూషన్ బోర్డులు మాకు తెలిసిద్దాం. మేము ఇక్కడ అందరూ సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం సార్. ఏమంటారు ఇక రామ్మన్న వాళ్ళనిగా? మా ప్రాణాల కన్నా వాళ్ళ చెట్లు ఎక్కువైతే మేము అందరం మా ఫ్యామిలీ మొత్తం ఏడో సూసైడ్ చేసుకొని చచ్చిపోతాం. ఇక్కడ రైతులు వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకోవటానికి సిద్ధపడ్డారు అని అంటా ఉన్నారు. ఇక్కడ ఈ విషవాయు పీల్చి ఏదైతే అనారోగ్యంతో బాధపడి చచ్చేదానికంటే మా ప్రాణాలు మా భూమిలో ఒకేసారి ప్రాణం వదిలి చచ్చిపోతాం, ప్రభుత్వ అధికారులు పట్టించుకోకపోతే మేము ఇక్కడే చావడానికి కూడా సిద్ధపడతామని చెప్పి రైతులు అంటా ఉన్నారు. మరి అదేవిధంగా
దీన్ని స్పందించి దీనిపైన తగు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులపైనే ఉందని చెప్పేసి ఈ రకంగా రైతులు ఆరోపణలు చేస్తున్నారు, ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక చూస్తూ ఉన్నాం మనం. ఇప్పుడు ఇక్కడ ఏదైతే తోట, ఇది ఒక మిర్చి తోట, రైతు పంట పండించుకునేది చూడండి, కాపు కూడా లేదు. ఈ కాపు కూడా లేదంటే ఎంత కష్టపడి ఈ యొక్క తోటని పెంచారో, ఎంత ఖర్చు పెట్టారో, దీనిపైన ఎంత ఖర్చు పెట్టారో కూడా చూడండి. నష్టపోయి రైతు మందు తాగుతున్నారంటే దీనిపైనే ఇలాంటి అన్యాయం జరిగినప్పుడే ఇలాంటి అన్యాయాన్ని అరికట్టాల్సిన బాధ్యత అధికారులపై ఉందని కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి అధికారులు కోరుతా ఉన్నారు. ఎందుకు వస్తుందమ్మా? చెట్లు నీడైనా ఏమన్నా మీకు గాలి పీల్చినప్పుడు ఏమైనా ఇబ్బందులు జరుగుతున్నాయమ్మా? గాలి పీల్చినప్పుడు తలకాయ నొప్పాను, వాంతులు అవుతున్నాయి, అంత దొరద ఊళ్ళంతా. ఈ చెట్ల వల్ల వాంతులు అవుతున్నాయి, మీకు తలకాయ నొప్పి వస్తుంది, దురద ఇలాంటివి వస్తూ ఉన్నాయి. సరే చెట్లను చెట్లను ప్రాణహాన్న జరిగే కోనోకార్ప చెట్లు తొలగించాలి తొలగించాలి కోనోకార్ప చెట్లను ప్రాణహాని జరిగే ఈ చెట్లను కోనోకార్ప చెట్లను తొలగించాలి. కోనోకార్ప చెట్లను ప్రాణహాని జరిగే ఈ చెట్లను, పంట నష్టం జరిగే చెట్లను, ఆరోగ్య సమస్యలు తెచ్చే చెట్లను, కోనోకార్ప చెట్లను తొలగించాలి తొలగించాలి. ప్రభుత్వం బ్యాన్ చేసిన చెట్లను నా పేరు పిన్ని హనుమంతరావు అన్న. మా నాన్న పేరు పిన్ని శ్రీను. మాది ఇక్కడ పక్కన అన్నారగూడెం. మాది ఇక్కడ ల్యాండ్ ఉంది, 4 ఎకరాల ల్యాండ్ ఉంది, సాగు భూమి ఉంది, మిర్చి పంట వేసినాము. ఇటు కూడా వేరే అన్నారగూడెం అతనిదే కౌలు తీసుకొని ఇంకో 3 ఎకరాలు వేసినాం. ఈ చెట్లు కోనోకార్ప చెట్లు అన్న. ఈ కోనోకార్ప చెట్లు ఎంఎస్ఆర్ క్రషర్ వాళ్ళు వేశారు. చాలా చాలా హైట్ వరకు పెరిగాయి. వీటి వల్ల కూలోళ్ళను పిలిస్తే రావట్లేదు. ఇవి ప్రభుత్వం బ్యాన్ చేసిన చెట్లు ఇవి. అయితే వాటి వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు, హార్ట్ అటాక్లు, తలనొప్పి వస్తున్నాయని మేము కూలోళ్ళను పిలిచినా రావట్లేదు. మేము కూడా 24 అవర్స్ వరకు ఇక్కడే పని చేసుకున్నాం. మా నాన్న, మా అమ్మ, మేము అందరం ఇక్కడే ఉంటాం. లెగిస్తే చేలోకి తెల్లారుజామున వస్తాం, ఈవినింగ్ 6 వరకు ఇక్కడే ఉంటాం. వాటి వల్ల అసలు మామూలుగా ఏ వ్యాధులైనా సరే త్వరగా వస్తున్నాయి. హాస్పిటల్స్కి వెళ్ళినా కానీ వాళ్ళ రీజన్స్ చెప్పట్లేదు. ఈ రీజన్ కూడా ఏం తెలియట్లేదు. ఇదే ఈ కారణం మీద ఆయన అడిగితే చెట్లు తీసేయాలి, మాకు ప్రాణ నష్టం జరుగుతుందంటే వాళ్ళు ఏమీ స్పందించట్లేదు. పంట కూడా లక్షలు పెట్టుబడి అవుతుంది. మిరప పంట కూడా దిగుబడి రావట్లేదు, అసలు ఈల్డింగ్ రావట్లేదు అని అధికారుల దగ్గరికి వెళ్ళాను. ఎంఆర్ఓ దగ్గరికి కంప్లైంట్ ఇచ్చాను, ఎంపీడీఓ దగ్గర కంప్లైంట్ ఇచ్చాను, ఏఓ గారికి ఇచ్చాను. పిఎస్లో కంప్లైంట్ ఇవ్వమంటే పిఎస్లో కూడా చేశాను. వాళ్ళు ఎటువంటి రెస్పాన్స్ లేదు. మాకు ఇట్లా జరుగుతుందని ఆయన లోపలికి వెళ్ళి ఆఫీసులో అడిగితే, నా భూమిలో నా చెట్లు ఉన్నాయి, ఏం చేస్తావు, ఏం చేసుకుంటావు చేసుకోపో, నేను తీసేదే లేదు, నాకు ఏదో కారణం ఉండబట్టి నేను వేసుకున్నా, అవి ఎత్తు పెరిగితే ఏంటి లేకపోతే ఏంటని అని చెప్పడం జరిగింది. ఆ చెట్లు సుప్రీంకోర్టు కూడా బ్యాన్ చేసింది. అది తెలంగాణ గవర్నమెంట్ కూడా తీసేయాల్సి వచ్చింది. అటు పాల్వంచ సైడ్ ఎక్కడున్నా కానీ గ్రామ పంచాయతీలు అన్నీ కలిపి కొట్టేస్తున్నారు. వాళ్ళందరూ కొట్టేస్తున్నారు, నువ్వెందుకు కొట్టేవంటే నా చెట్లు నా ఇష్టం అని మాట్లాడుతున్నాడు. లోపలికి ఆఫీస్ దగ్గరికి వెళ్ళా, అందరికీ అంటే వాళ్ళు ఉంటారు కదా మామూలుగా మేనేజ్మెంట్, అందరికీ చెప్పా. మొన్నటి వరకు ఇన్ఛార్జికి చెప్తుంటే ఆయనంట యూఎస్లో ఉండంట. ఇన్ఛార్జికి చెప్తే తీపిత్తం అని అట్లా మామూలుగా కట్ చేశారు. మామూలుగా కట్ చేస్తే అట్లా గలవదని చెప్పినాం. మేము 10 అడుగులు పెంచడం వల్ల మాకు హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. బయట నుంచి మనుషులను తీసుకొచ్చుకున్నా కూడా 1 రోజు 2 రోజు వచ్చి వెళ్ళిపోతున్నారు. మేము రోజు వచ్చి ఇక్కడే పని చేసుకోవాలి. మా హెల్త్ అప్సెట్ అయితే మేము ఆడిపోయి పని చేసుకోవాలి. కౌలుకి ఇవ్వమంటున్నారు. ఇటు 3 ఎకరాలు కౌలు తీసుకున్నాం, ఇటు 4 ఎకరాలు మాదే. ఇటువైపు వస్తుంది, అటువైపు వస్తుందండి దాని నీడ. దానివల్ల మాకు పంట నష్టము జరుగుతుంది, మా ప్రాణ నష్టము జరుగుతుంది. ఎవరికి చెప్పినా ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎట్లా ఇది? దీనికి సొల్యూషన్ ఏంది? మా ఈ చెట్లు తొలగిస్తారా లేకపోతే మా ప్రాణాలను తొలగించుకోమంటారా? ఏదో ఒకటి చెప్పండి. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు ఎటు తిరిగి వస్తారో, ఎట్లా దీనికి సొల్యూషన్ ఇస్తారో. మాకు ఆ చెట్లు ఉండడానికి వీలు లేదు. చెట్లు మాత్రం తొలగించాల్సిందే.
అధికారులను డిమాండ్ చేస్తున్నాం, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. కొద్దిగా మా అందు దయించి ఎవరైనా రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరైనా సరే మా రైతన్నకి అందరు సమస్యలు చెప్పండి బాగు చేస్తామని అంటారు కదా. ఇది మా రైతులకు సమస్య వచ్చింది, మీరే పరిష్కరించాలని మేము కోరుకుతున్నాం సార్. ఈ రోజు తిమ్మాజిపేట మండల కేంద్రంలో ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఇంద్రమ్మ ఇండ్ల పథకానికి సంబంధించిన మోడల్ హౌస్ నిర్మాణానికి భూమి పూజ చేసిన శాసనసభ్యులు డాక్టర్ రాజేష్ రెడ్డి. కార్యక్రమంలో మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎమ్మెల్సీ మరియు సియాసత్ దినపత్రిక మేనేజింగ్ డైరెక్టర్ అమీర్ అలీ ఖాన్ ఈ రోజు అబిడ్స్లోని తన కార్యాలయంలో బతుకమ్మ టీవీ ఛానల్ నూతన సంవత్సరం 2025 క్యాలెండర్ ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ మాట్లాడుతూ బతుకమ్మ టీవీ ప్రేక్షకులకు ఆకట్టుకుని ఉన్నత శిఖరాలకు అందుకోవాలని మరియు నిజాన్ని నిర్భయంగా చూపించాలని ఈ నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజలు సుఖ సంతోషాలతో గడపాలని అన్నారు. जबरदस्त पैकिंग है, शोरूम की पैकिंग में है. खोल देगा आप भी आते क्या? 2025 సేవా స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తూ ఇల్లు కలిసిపోయిన మహిళలకు ఇల్లు కట్టించిన సేవా స్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు సేవాగుణం కలిగిన వారికి ఆదర్శప్రాయుడైన రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సిన్ రాజ్ ఠాకూర్కి ఇచ్చారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో లక్ష్మకు నూతనంగా కట్టించిన ఇంటిని బుధవారం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ప్రారంభించి ఇంటి ఆవరణలో మొక్కలు నాటారు. ఇందిరమ్మ కాలనీకి చెందిన లక్ష్మమ్మ నివాసం ప్రమాదవశాత్తు గత కొద్ది రోజుల క్రితం దగ్ధం కాగా స్పందించిన సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షులు మేడిపల్లి మల్లేష్ లక్ష్మమ్మకు 75 గజాలలో ఇంటిని నిర్మించారు. సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరంతరంగా సామాజిక సేవ చేస్తున్న సేవాస్ఫూర్తి ఫౌండేషన్ అధ్యక్షుడు మడిపల్లి మల్లేష్ను వారి బృందాన్ని అభినందించారు. ఇందిరమ్మ కాలనీలో చెరువును ఆక్రమించుకుని నిర్మించుకున్న ఇళ్లను గుర్తించి ఆ ప్రాంతాన్ని బఫర్ జోన్గా గుర్తించి నిజమైన అర్హులకు పట్టాలు ఇప్పిస్తామని తెలియజేశారు. ఒక నిమిషం జరగండి. అది ఏంటి అది వెనుక ఫెన్సింగ్ ఇది ఎవరిది? ఇది కూడా పట్టనేనా? ఇది పట్టనేనా? కంపౌండ్ కట్టింది ఎవరిది పట్ట? ఎవరిది? మేడిపల్లి అని చెప్పేసి ఈ ఊరంతా మేడిపల్లి. అప్పుడు మీరు షాప్ చైర్మన్ ఉన్నటువంటి భూములండి ఎవరు ఉన్నారు? మీరు అప్పుడు షాప్ చైర్మన్ గా ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి సార్ పీరియడ్ లో ఉన్నాయి.
లో ఈరోజు డివిజన్ పర్యటనలో భాగంగా మరి ఇక్కడికి మల్లేష్ లక్ష్మమ్మ ఒక 10 రోజుల క్రితం మరి ఇల్లు కాలిపోయి ఎక్కడి ఉండాలో తెలియని పరిస్థితులు ఉంటే ఆమె ఇక్కడ ఒక ఇల్లు కట్టించి ఒక రూమ్ ఉండడానికి బాత్రూమ్తో సహా కొంచెం ఓపెన్ ప్లేస్తో ఒక 60 గజాల మొత్తం 75 గజాల్లో వారికి ఏర్పాటు చేయడం జరిగింది. తను నిరంతర సామాజిక సేవ చేస్తూ ఉన్నారు. అదే మాదిరిగా ప్రభుత్వ పక్షాన కూడా తప్పకుండా ఈ ప్రాంతంలో ఇప్పుడే చూస్తూ ఉన్నారు, అధికారులను ఆదేశిస్తూ ఉన్నా, చెరువులో ప్రమాదపరితంగా ఉండే విధంగా ఇండ్లు ఆక్యుపై చేసి పెట్టుకున్నారు. ఎవరైతే పాపం పేదవారు ఉంటారో వారిని కూడా తప్పుదారి పట్టించి కట్టించినట్టుగా కనబడుతూ ఉంది. వారికి సరైన ప్లేస్లో ఇల్లు ఇచ్చి ఈ ప్రాంతాన్ని బఫర్ జోన్గా పెట్టి గతంలో 2 పిల్లలు మునిగి చనిపోయారు. ఇక్కడ ఆ చెరువులో ఇల్లు కడతా ఉంటే రేపు ఇంకేదైనా ప్రమాదం జరగకపోతుందా? ఇది ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఎవరైతే బలవంతంగా అక్కడ షెడ్లు వేయించడానికి ప్రయత్నం చేసారో లేదా వాళ్ళ పేదరికాన్ని అడ్డుపెట్టుకొని వారిని ఆశ చూపించి తప్పుదోవ పట్టించి ఇలాంటి ప్రయత్నాలు చేస్తారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కలెక్టర్ గారికి విజ్ఞాపి ఇప్పుడే మీ ద్వారా కూడా ఆదేశాలు వారితో మాట్లాడతాం. ఎంఆర్ఓ గారికి ఆదేశాలు ఇస్తా ఉన్నా, వెంబటే ఎంక్వైరీ చేసి నిజమైన పేదవాళ్ళు ఎవరు ఉంటే ఇక్కడ అర్హత కలిగిన ప్రాంతంలో వారికి పట్టాలు ఇప్పించే కార్యక్రమం. ఇవాళ ఇల్లు కడుతున్నారని నాకు గుర్తుంది. రామగుండం పీకే రామయ్య కాలనీ షిఫ్ట్ చేసి ఇక్కడ మేము ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం పెట్టాం. దీన్ని కళావతి నగర్గా అక్కడ పేరు పెట్టి ఆ రోజు పేదవారిని షిఫ్ట్ చేసిన తర్వాత గోదావరి కానీ ఇతర ప్రాంతాల్లో మన రామగుండం కాన్స్టిట్యున్సీలో పేదవారికి ఇల్లు ఇచ్చే కార్యక్రమం ఇందిరమ్మ కాలనీ పెట్టాం. ఆ కాలనీ అక్కడ వదిలేస్తే తర్వాత వచ్చినట్టు ఈ 10 సంవత్సరాల్లో పాలకులు ఈ ఇందిరమ్మ కాలనీ దోపిడీకి గురి చేస్తూ పేదవాళ్ళ జీవితాలతో వారి యొక్క మనోభావాలతోటి వారి తప్పుదూర పట్టిస్తూ దీన్ని ఒక రియల్ ఎస్టేట్గా చేసే ప్రయత్నం చేశారు. ఎవరెవరైతే చేసినరో వారందరినీ గుర్తిస్తాం. లబ్ధిదారులు ఆ నిజమైన అర్హత కలిగిన వాళ్ళు ఉంటే అది తిరిగి తీసుకుంటాం. గతంలో తప్పుడు చేసినటువంటి వాళ్ళందరినీ గుర్తించి జైలుకు పంపడం ఖాయం. వాళ్ళు ఎంఆర్ఓ కానీ ఇంకెవరైనా కానీ ఏ అధికారి ఉన్నా కూడా దీని మీద పూర్తి సమగ్ర విచారణ జరిపిస్తాం. నేనే ఈరోజే కలెక్టర్ గారికి దరఖాస్తు చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచే దీనిపై పని ప్రారంభమవుతుంది. పేదవారికి ఇంటి కట్టించే కార్యక్రమానికి మేము ఇది నగరం భూమి లేదు కాబట్టి ఎక్కడ ఎంత పెద్ద విస్తరణలు జాగా దొరికితే పూర్తిగా ప్రతి ఆర్థికంగా ఉండి 5 లక్షలు వాళ్ళు కట్టుకుంటే మేము కూడా ఒక 5 లక్షలతో కట్టి అపార్ట్మెంట్స్ లాగా కట్టించే కార్యక్రమం చేస్తాం. పూర్తి లేని వారికి కూడా ఏ రకంగా సాయం చేయాలనే ఆలోచనతో ముందుకు పోతాను. ఒక 3,500 మందికి ఈ సంవత్సరంలో అటు పల్లెల్లో ఇటు పట్టణంలో ఇందిరమ్మ ఇల్లు కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. అక్రమంగా ప్రభుత్వ భూములను చెరువులను తీసుకునే వారికి మాత్రం తప్పకుండా వారు తప్పు చేస్తే దానికి తగినటువంటి మూల్యం చెల్లించక తప్పదు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం రెడ్డిగూడెంగర ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు జ్యోతి జూనియర్ కళాశాల కాలేజీ 10వ తారీఖు జరగబోయే సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి మంత్రులు బట్టి విక్రమార్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు, పొంగురెడ్డి శ్రీనివాసు తదితరులు రానున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు తప్పకుండా వస్తారు. అదేవిధంగా ఇప్పటి విద్యార్థుల తల్లిదండ్రులు భారీ సంఖ్యలో హాజరు కావాలని ప్రిన్సిపల్ కరవలి థామస్ ఫాదర్ ఆహ్వానించారు.
గడిచిన ఈ 25 సంవత్సరాలలో ఎంతోమంది విద్యార్థులు తమ ప్రతిభను చాటుకున్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే డి సోని 2019వ సంవత్సరంలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చారు. తర్వాత ఎస్కే అరీఫా గారు స్టేట్ సెకండ్ ర్యాంక్ 2023వ సంవత్సరంలో వచ్చారు. తర్వాత మాకు 2001వ సంవత్సరంలో రాష్ట్ర ప్రతిభ అవార్డు కె రమేష్ గారు అందుకుని ఉన్నారు. సో ఇంకా చాలామంది చదువుకున్నటువంటి విద్యార్థులు తమ ప్రతిభను కనపరుస్తూ జీవితంలో సెటిల్ అయ్యారు. ముఖ్యంగా మన పోలీస్ డిపార్ట్మెంట్లో ఎస్ఐలుగా, కానిస్టేబుల్స్గా స్థిరపడ్డారు. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో కూడా చాలామంది చదువుకొని స్థిరపడ్డారు. ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో మాత్రం ఇంకా చాలామంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు అందరికీ చదువులు చెబుతూ స్థిరపడ్డారు. వివిధ దేశాలలో కూడా ఐటీ రంగంలో చాలామంది మా విద్యార్థులు స్థిరపడి ఉన్నారు. ఇవన్నీ చెప్పుకోవటానికి గర్వంగా ఉంది. చాలా ఆనందంగా, సంతోషంగా ఈ మాటలు మీకు చెప్పడానికి, మీతో ఈ విషయాలను పంచుకోవటానికి ఆనందిస్తూ ఉన్నాను. ఈ సిల్వర్ జూబిలీ సెలబ్రేషన్స్కి మేము మా పూర్వ విద్యార్థులను, ఇప్పుడు చదువుకుంటున్నటువంటి మా ప్రస్తుత విద్యార్థుల తల్లిదండ్రులను, మా శ్రేయోభిలాషులందరినీ కూడా మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వారందరూ కూడా ఇక్కడికి రాబోతూ ఉన్నారు. గడిచిన నవంబర్ నెలలో 9వ తారీఖున మేము పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి దాదాపుగా 1300 మందికి పైగా ఈ యొక్క అలుమ్ని మీటింగ్లో పాల్గొన్నారు. వాళ్ళు ఇక్కడికి విచ్చేసి మరొకసారి వారి యొక్క పూర్వ విద్యార్థులందరూ కలుసుకొని వారి స్నేహాన్ని ఇంకా వృద్ధి చేసుకోవటానికి, మరి ఇక్కడ చదువుకున్న సందర్భంలో జరిగినటువంటి విశేషాలను అన్నింటినీ ఆకలింపు చేసుకొని మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆనందించారు. చాలా సంతోషంగా ఇక్కడ ఆ రోజంతా గడిపి తిరిగి వెళ్ళిపోయారు. సో వారు మరలా వస్తారని మేము ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాం. మా ఆహ్వానాన్ని మన్నించి చెప్పిన వెంటనే, టైం ముందు చెప్పకపోయినా ఈరోజు మార్నింగ్ చెప్పిన వెంటనే మన వైరా నుంచి మన ఎలక్ట్రానిక్ మీడియా, మన ప్రింట్ మీడియా వచ్చేసి మాకు సహకరిస్తున్నందుకు ప్రతి ఒక్కరికి పేరు. రైతు సంక్షేమ ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో కాంగ్రెస్ పార్టీ ముందుకు సాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. రామగుండం మార్కెట్ కమిటీ చైర్మన్ గా గడ్డం తిరుపతి, వైస్ చైర్మన్ గా మడ్డి తిరుపతితో పాటు మరో 10 మంది డైరెక్టర్లుగా ఎన్నికైన సందర్భంగా మార్కెట్ కమిటీ కార్యవర్గం మంగళవారం సాయంత్రం రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ను కలిసి గజమాలతో సత్కరించి తమకు మార్కెట్ కమిటీలో స్థానం కల్పించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. కొంచెం ఒక గింజ కూడా తగ్గకుండా, కట్ చేయకుండా, కోతలు లేకుండా ప్రభుత్వం కొనడం, ప్రభుత్వంతో పాటు సన్నాల వాటికి ఇంకా బయట అమ్ముకునే స్వేచ్ఛను కలిగించి రైతు కుటుంబాల్లో చిరునవ్వును తీసుకొచ్చే కార్యక్రమంలో ఇలా భారతదేశానికి ఆదర్శంగా నిలిచే విధంగా చేసినటువంటి ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం సంక్షేమం ఏదైతే ఉందో ఆ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్తలు ఇలా ప్రతి గ్రామంలో ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఎవరైతే లబ్ధిదారులు అయినటువంటి రుణమాఫీదారులను, బోనస్ వచ్చిన వాళ్ళను,
తర్వాత ఈ జరగబోయే రైతుకు జరిగేటువంటి ఒక సంక్షేమాన్ని వివరిస్తూ ఇవాళ సంబరాలు జరుపుకునే కార్యక్రమంతో పాటు ప్రతి ఇంటింటికి వెళ్ళి ఈ యొక్క ఉత్సవాలను నిర్వహించుకునే కార్యక్రమాన్ని ఇవాళ ప్రతి గ్రామం నుంచి మొదలు చేయాలని, ప్రతి వాడవాడకు తెలిసే విధంగా ఇంటింటికి తెలిసే కార్యక్రమం చేపట్టాలని మీ ద్వారా యావత్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అధ్యక్షులు, నాయకులకి ముఖ్యంగా ఈరోజు మార్కెట్ కమిటీలో వచ్చినటువంటి మెంబర్స్, మరి చైర్మన్, వైస్ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల సహకారంతో, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతో, గ్రామాధ్యక్షులతో కలిసి ఇంటింటికి వెళ్ళి వాడవాడన ఒక సంబరాలు జరుపుకునే కార్యక్రమం చేయాలని చెప్పి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా, అదే మాదిరిగా ఈ శాసనసభ్యుడిగా ప్రభుత్వ పక్షాన ఈ చేసే కార్యక్రమంలో భాగస్వాములు కావాలి, అధికారులు కూడా దీనిలో భాగస్వాములు కావాలని చెప్పి నేను ఇలా మీ అందరికీ కూడా అధికారికంగా తెలియజేస్తా ఉన్నాను. అదే మాదిరిగా జిల్లాలో ఉన్నటువంటి మార్కెటింగ్ సంబంధించినటువంటి ప్రతి ఒక్క చైర్మన్, బాధ్యత కలిగిన వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రభుత్వంలో బాధ్యతగా నిర్వహించిన ప్రతి ఒక్కరు కూడా వాడకెళ్ళి ఇంటింటికి వెళ్ళి ప్రతి గ్రామంలో ఈ సంబరాలు చేసుకునే కార్యక్రమాన్ని చేయాల్సిన బాధ్యత మనది. ఇలా మంచి చేసే కార్యక్రమం 10 మందికి తెలియాలి. గత ప్రభుత్వం 7.5 సంవత్సరాలు 7.5 లక్షల రూపాయలు అప్పు చేసి ఏం చేయకుండా మాయమాటలతో మభ్యపరిచిన మనము ఇవాళ సంవత్సర కాలంలో భారతదేశంలో అన్నిటికంటే గొప్పగా చేసినటువంటి ప్రభుత్వ సంక్షేమాలకి ఏవైతే చేసినావో అవన్నీ కూడా బాధ్యతాయుతంగా ప్రతి ఇంటికి చేరవేసే కార్యక్రమం చేపట్టాలని చెప్పి మీ ద్వారా అందరికీ తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. కంగ్రాచులేషన్. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో వనితా క్లబ్, వాసవి క్లబ్ అధ్యక్షులు అద్దం లలిత సాయికృష్ణ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు, సరస్వతి శిశు మందిర్ పాఠశాల ఆవరణలో పోటీల నిర్వహణ, ముగ్గుల పోటీలో పెద్ద సంఖ్యలో పాల్గొన్న మహిళలు. చేంజెస్ ఏం లేవు. వాసవి క్లబ్ అండ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు అంగరంగ వైభవంగా ముగ్గుల పోటీ నిర్వహించాము. శారదా స్కూల్ స్టూడెంట్స్ మరియు సాధన కాలేజీ వాళ్ళు స్టూడెంట్స్ పాల్గొన్నారు. ఈ శిశు మందిర్ స్కూల్ ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. ఈ పాల్గొన్న వారికి జడ్జిమెంట్ ప్రకారము ఫస్ట్, సెకండ్ ప్రైజులు మరియు కన్సలేషన్ ప్రైజు ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ విధంగా ప్రతి ఒక్క కార్యక్రమం వనితా క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని హామీ. రామగుండం నియోజకవర్గంలోని స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం రామగుండం ఆర్ఎఫ్సీఎల్ వల్ల ప్రభావితమైన గ్రామాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆర్ఎఫ్సీఎల్ సీఈఓ అలోక్ సింగళ్లకు రామగుండం ఎమ్మెల్యే మక్కాన్సన్ రాజ్ ఠాకూర్ వినతి పత్రం అందజేశారు. ఆర్ఎఫ్సీఎల్ ప్రభావిత గ్రామాల సంక్షేమానికి సహకరించాలని, స్థానిక ప్రజలకు 80% ఉపాధి కల్పించాలని ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ డిమాండ్ చేశారు. ఇక్కడే ఉంటాను. After the Nizam's own place. Before that, British started in the British schools, some company. Then it's turned as a Deccan. Then slowly it's turned as a state government of India, the independence saga. Then the Chacha Nehru was prime minister and he was of chief minister. Nizam was built at a 2 megawatt plant. Then government farm, they started with 62.5 megawatts. And after some Burma refugees came here, Indira Gandhi started spinning. Then because of the parking, Polygana, is a different thing.
झाड़ मारो, बड़े से मारो तो काम आते हैं। बिग स्नेक्स स्नेक कैचर भी लगाया हम लोग, जहाँ पे इंडस्ट्री रहता है उसमें जाके काम औरत करती है। वो ये कॉन्ट्रैक्ट तो इनके थ्रू ही लेगा सर, बट नंबर ऑफ ट्रैक्स दैट इंक्रीज द नंबर ऑफ अरे सर हमारा खाना नहीं लोग बेच रहे हैं। రామగుండంలోని సెయింట్ జోసెఫ్ హైస్కూల్లో బుధవారం ఘనంగా సైన్స్ ఫేర్ టెక్నోవా 2025ను నిర్వహించారు. కార్యక్రమానికి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 21 డివిజన్ కార్పొరేటర్ అమ్రిన్ ఫాతిమా సలీం బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొని చిన్నారులచే తయారు చేయబడ్డ దాదాపుగా 400 సైన్స్ ప్రదర్శనలు తిలకించారు. ఈ సైన్స్ ఫేర్లో ప్రత్యేక ఆకర్షణగా ఎల్లంపల్లి డ్యాంను ఉన్నట్లుగా గేట్లు, నీటి ప్రవాహం కూడా విద్యార్థులు తయారు చేసి చూపించారు. Inviting the guests with a pleasing personality, and I think that would be the respected chief guest of the occasion, Sri Salim Beg Garu, our state, Sri Bandharapu Yadgiri Gaud Garu. He also did a lot of research how to do science fair. Asha was telling, I didn't think. So yes, after doing a lot of research, itla chesdam, atta chesdam, we will do like this. Let the children. Inauguration was completed. Our medical is open by our 21st Division Corporator Mr. Salim Beg. Now it is going to inaugurate by our chairman sir. Clap hands. All the children and parents, clap hands. Dynamic burst of this. Don't leave it, okay? 1 minute. After inaugurating, I request everybody to clap hands. Clap hands. Rocket launching center. Perimeter Headmaster sir, Mr. Noel Joseph sir. And that dam. Once again it is going to inaugurate it. Give a big round of applause to him. Clap hands. Everybody.
I request everybody to clap hands. Highlight. A warm greetings and welcome to our parents. I welcome all our parents. Welcome to our 36th science fair. To watch each and every exhibit. Next not only scientists, they have written many books. Scientists, they have written many books. What's your age? Sit. Hold your hands. Your age? Day and night. Okay. What? Very good. Healthy food, unhealthy food. Students, we can explain the next roll number 7 is going to inaugurate. Just a small felicitation. Next we have Shakil Master. They are receiving the small memento. రామగుండంలోని విద్యా సంస్థ సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరిగేటువంటి టెక్నోవా ఒక సైన్స్ ఎగ్జిబిషన్ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. చాలా అద్భుతమైన ఆవిష్కరణలు చూపెట్టడం, పిల్లలు చిన్న వయసులోనే
చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా నిజంగా సంతోషకరంగా భావిస్తున్నాము. ఇలానే ఈ పిల్లలు రానున్న కాలంలో మరలా ఎదిగి మన దేశానికి పేరు తీసుకొస్తారని నమ్మకంతో వాళ్ళకు మా హృదయపూర్వక ఆశీర్వాదాలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. ఈరోజు సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యా వైజ్ఞానిక ప్రదర్శన టెక్నోవా 2025 అనే ఒక సైన్స్ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించాము. దాదాపు 320 ప్రయోగాత్మక ఆవిష్కరణలు ఇక్కడ మనకు కనపడతా ఉన్నాయి. చిట్టి చేతులతో చాలా అద్భుతాలు సృష్టించి చూవలను ఆకట్టుకునే విధంగా సైన్స్ ప్రయోగాలు విద్యార్థులు రూపొందించారు. దీనికి చాలామంది తల్లిదండ్రులు తర్వాత ఉపాధ్యాయులకు కృషి వారి యొక్క ప్రోత్సాహం ఉండడంతో ఈరోజు విద్యార్థులు అద్భుతమైన ప్రయోగాలు చేయగలిగారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సైన్స్ ఎగ్జిబిషన్ ఇది 37వ సైన్స్ ఎగ్జిబిషన్ విద్యా వైజ్ఞానిక ప్రదర్శన. దీంట్లో చిన్నారులో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు వెలికితీసి శాస్త్రీయ పరిజ్ఞానం పెంచి మరి వైఖరులు మార్చే విధంగా మార్చి భావి తరాలకు వీళ్ళు భావి శాస్త్రవేత్తలుగా నూతన ఆవిష్కరణలు చేసి భారతదేశాన్ని ముందు వరుసలో శాస్త్రీయ రంగంలో ముందు వరుసలో నిలుపుకోవడానికి ఇది ఒక చక్కటి అవకాశంగా భావిస్తూ ఈరోజు జరుగుతున్నటువంటి విద్యా వైజ్ఞానిక ప్రదర్శనకు అనేక మంది విద్యార్థులు తల్లిదండ్రులు మిగతా ప్రెస్ వారు కూడా అందరూ వచ్చి దీనికి అభినందన తెలుపుతూ మాకు సహకరించినందుకు వారికి హృదయపూర్వకంగా మా సెయింట్ జోసెఫ్ పాఠశాల మరియు విశ్వభారతి విద్యాసంస్థ తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటాం. ప్రత్యేకంగా బతుకమ్మ టీవీకి వచ్చినటువంటి మహానుభావులు ఇక్కడ కవర్ చేసినందుకు మీకు ప్రత్యేకమైన అభినందనలు కృతజ్ఞతలు తెలుపుకుంటాం. విశ్వభారతి నవోదయ సెయింట్ జోసెఫ్ అకాడమిక్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు నవోదయ సెయింట్ జోసెఫ్ హై స్కూల్లో టెక్నోవా 2025 అనే పేరుతో సైన్స్ సమ్మిట్ను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరితోటి దాదాపుగా 340 స్టూడెంట్స్ తోటి 340 ఎగ్జిబిట్స్ను ఇక్కడ సైన్స్ ఫేర్లో ప్రదర్శన జరుగుతూ ఉంది. చాలా చిన్న విద్యార్థులు అయినా కూడా పెద్ద ఆలోచనతో పెద్ద ఆవిష్కరణలు చేస్తున్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్నటువంటి నిబిడీకృతమైనటువంటి నాలెడ్జ్ని బయటకు తీయాల ఆలోచనతో విద్యార్థుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకునే ఆలోచనతో అనేక కార్యక్రమాలు చేస్తూ ఎవ్రీ ఇయర్ కూడా ఈ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహిస్తున్నాం. ఇది 37వ సైన్స్ ఫేర్ కార్యక్రమం. చాలామంది పిల్లలు గత వారం రోజులుగా ఒక చిన్న పిలుపు ఇవ్వగానే వాళ్ళ యొక్క ఇక్కడ స్కూల్లో కానీ ఇంట్లో కానీ అనేక రకాలుగా ప్రయోగాలు చేస్తూ తమ ప్రయోగాలను ప్రదర్శించే విధంగా చూస్తున్నారు. వాళ్ళలో ఆలోచనలు రేకెత్తించే విధంగా చేసినట్లయితే వాళ్ళకి రాబోయే భవిష్యత్తులో కూడా మంచి సైంటిస్ట్గా ఎదగడానికి అవకాశం ఉంటుంది. 1000 అడుగుల ప్రయాణమైనా కూడా ఒక్క అడుగుతోటే ప్రారంభమైనట్టుగా ఆకాశం అంతా ఎత్తుకు ఎదగాలన్నా కూడా భూమి నుంచే ప్రారంభించినట్టుగా పిల్లల యొక్క చిన్న ప్రదర్శనలే రేపటికి పెద్ద ఆవిష్కరణలు కాబోతూ ఉన్నాయి. ఆనాడు రైట్ సోదరులు విమానం కనుగొన్నప్పుడు థామస్ ఆల్వా ఎడిసన్ కనుగొన్న రోజున మన ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు చిన్ననాటి నుంచే సైన్స్ పట్ల ఆసక్తి చూపించిన విధంగా ఈ రోజున కూడా పిల్లల్లో అలాంటి ఆలోచనలు ఎక్కించే ప్రయత్నం చేస్తున్నాం. దీనికి అందరూ కూడా పేరెంట్స్ అందరూ కూడా సహకరిస్తున్నారు. ఇక ముందు కూడా సహకరించాలని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు చేస్తాం. సెయింట్ జోసెఫ్ స్కూల్లో జరుగుతున్నటువంటి టెక్నోవా సైన్స్ ప్రదర్శనకు ఆహ్వానిస్తూ సర్ ఐజాక్ న్యూటన్ ఒకవేళ యాపిల్ పైకే ఎందుకు పోలేదు, కింద ఎందుకు పడ్డది అని ప్రశ్నించకపోతే, ఇంకా థామస్ ఆల్వా ఎడిసన్ కూడా బల్బు మనకు సృష్టించకపోతే ఇంతవరకు మనము ఇంత టెక్నాలజీ కానీ ఇప్పుడు ఎల్ఈడి బల్బ్ ప్రపంచంలో ఎంతో ప్రఖ్యాతిగాంచి వెలుగునిస్తూ ఉన్నది. అంటే చిన్న ప్రదర్శనలు ఏవైతున్నాయో ఈ సైంటిఫిక్ టెంపర్ని పిల్లల్లో తీసుకురావడానికి ఇలాంటి ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకత కానీ సైన్స్ టెంపర్, సైన్స్ పట్ల పిల్లలకు పరిశోధన విధానం అన్నది పిల్లల్లో చాలా అవసరం. వాళ్ళు ఇంట్లో చేసేటువంటి చిన్న పరిశోధనలే చాలా పెద్ద వాటికి దారి తీస్తూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా విజ్ఞప్తి ఏంటంటే పిల్లల్లో ఉన్నటువంటి ఆ పరిశోధన భావాన్ని మీరు కూడా సపోర్ట్ చేయాలి. ప్రతిసారి ప్రతి చిన్న ప్రయోగమే అది ముందు భావి తరాలకు కూడా ఉపయోగపడుతుంది, పిల్లలకు కూడా ఎంతో చాలా ఉపయోగపడుతున్నది. కాబట్టి ఈ సైన్స్ ప్రదర్శనను పిల్లలు 340 ప్రదర్శనలు తీసుకువచ్చి ఎంతో అద్భుతంగా పిల్లలు ప్రదర్శిస్తూ ఉన్నారు. కాబట్టి దాన్ని ప్రోత్సహించడానికి ఇలాంటి సైన్స్ ఫేర్స్
ప్రతి ఏటా మేము జరుపుతూ ఉంటాము. దీనికి సహకరించినటువంటి మీడియా మిత్రులకి, రిపోర్టర్స్కి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. వేములవాడ మహాశివరాత్రి జాతరకి సుమారు 4 లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం భక్తులు మెచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట ప్రభుత్వ ఆది శ్రీనివాస్ అన్నారు. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని ఓపెన్ స్లాబ్ లో కలెక్టర్ సందీప్ కుమార్ అధ్యక్షతన సమన్వయ సమావేశం నిర్వహించగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఎస్పీ అఖిల్ మహాజన్ ఇతర శాఖల అధికారులు హాజరయ్యారు. భక్తులకు ప్రధానంగా చలువ పందీలు, కావలసిన వసతులు, మజ్జిగ ప్యాకెట్స్ అందిస్తామన్నారు. ప్రధానంగా భక్తులకు త్వరగా స్వామి దర్శనం కలిగే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ముందు నుంచి వచ్చేటువంటి లైన్ నేను నాకు అనుభవం చెప్తాను. గతంలో 2005 నుంచి 2000 అనేక సంక్షిప్త సమాచారం రూపొందిస్తున్నట్టు దాన్ని నాకు వచ్చినటువంటి దాన్ని వెంటనే ఒక కాంప్లైంట్ రాకుండా ఏ ఒక్క భక్తులు సుదూరు నుంచి వచ్చే వారు అసౌకర్యానికి గురి కాకుండా చేసినప్పుడే మనం వేరే రాజన్న ఆశీస్సులు తీసుకున్న వాళ్ళు అవుతాం. మనందరం అధికారుల బాధ్యత మనందరం కలిసికట్టుగా సమన్వయంతో ఈ క్రమంలో మరి విజయవంతం చేయడం కోసం ప్రయత్నం చేయాలి. బహుశా మీ పాలకవర్గం కూడా 20 శివరాత్రి నాడే మీకు మంచి అదృష్టం ఉంది. అదే రోజు దేవతా శక్తులు చూసుకొని మరి వీలైనంత ఎక్కువగా మనం మీరందరూ సూచన సలహాలు ఇవ్వండి. శివరాత్రికి వచ్చే వాళ్ళు తప్పనిసరిగా ధర్మగుండంలో స్నానం చేయాలనుకుంటారు. ఓపెన్ చేసి పెడదామా, పాత వాళ్ళు తీసేసుకుంటారు. అక్కడ మనం గజయితగా పెట్టే కార్యక్రమం కూడా చేస్తూ 24 hours మనం దేవాలయాన్ని ప్రారంభం చేసి ఉంచుకుంటాం కాబట్టి ఆ క్రమంలో చేయాలి. వచ్చేటువంటి ప్రోటోకాల్ వాళ్ళని ఎలా తీసుకువెళ్ళాలి, విఐపీలను ఎలా తీసుకువెళ్ళాలి, వాళ్ళకి సంబంధించిన ప్రత్యేక లైన్లను ఎప్పటికప్పుడు సమన్వయపరుచుకునేటువంటి దాన్ని కూడా ముందస్తుగానే చేసుకుని వాటిని అమలు చేసే విధానం ఉండాలని చెప్పిన సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ఇక్కడ పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కూడా ప్రధానమైనటువంటి గౌరవ ఎస్పీ గారు ప్రత్యేక జామర్ లాగా ఉండడం వల్ల జామర్ మనం ఏం పెడతలేం, కానీ భక్తుల సంఖ్య పెరిగినప్పుడు సెల్ ఫోన్ సంఖ్య తీసుకుంటూ గౌరవ పాత్రికేయ మిత్రులు కూడా ఇచ్చే సూచనలు కూడా, ఎందుకంటే మనం అందరం వచ్చిన శివరాత్రి కోసం మనం చేస్తున్నాం. ఈ రోజు కూడా విప్ గారు ఆధ్వర్యం, కలెక్టర్ గారు ఆధ్వర్యం మీటింగ్ ఇక్కడ జరిగింది. మనం క్యూ మేనేజ్మెంట్, క్రౌడ్ మేనేజ్మెంట్, బయట ఉన్న మేబీ ఏమైనా థెఫ్ట్ ఆఫెండర్స్ వస్తే వేరే జిల్లా నుండి, లేకపోతే ట్రాఫిక్, పార్కింగ్, దీనిపైన మనం దృష్టి పెట్టి దాదాపు 1200 to 1300 మెంబర్స్తో మనం బందోబస్తు ఏర్పాటు చేస్తాము. భక్తులకి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఇది దర్శనం అయిపోతుంది, అది మనం అట్లా ఏర్పాటు చేస్తున్నాము. భక్తులు కూడా కొంచెం ఓపికతో రావాలి, ఎందుకంటే ఎక్కువ మంది 3-4 lakhs వస్తారు అంటే మీరు కూడా కొంచెం ఓపికతో వస్తే మంచిగా జరుగుతుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. సీసీ కెమెరా టౌన్లో దాదాపు ఆల్రెడీ 250-300 కెమెరాస్ ఉన్నాయి. అది కాకుండా ఇంకా జస్ట్ టెంపుల్ ప్రెమిసెస్లో ఇంకా 50 వరకు మనం ఏర్పాటు చేస్తాం. ఓకే, అందరికీ నమస్కారాలు. ప్రెస్ మిత్రులందరికీ, ప్రింట్ మీడియా, ఎలక్ట్రిక్ మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. ఫిబ్రవరి 26వ తేదీన మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర సన్నిధిలో 25, 26, 27 ఫిబ్రవరి నెలలో 3 రోజులు జరపబడే ఉత్సవాల కోసం ఈరోజు ప్రత్యేక సమావేశాన్ని వేములవాడ రాజన్న ఆలయంలో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి గౌరవ కలెక్టర్ గారు, గౌరవ ఎస్పీ గారు, గౌరవ రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులందరూ కూడా హాజరు కావడం జరిగింది. ఈసారి సమ్మక్క సారక్క జాతర లేనందున భక్తుల సంఖ్య ఎక్కువగా రావడం జరుగుతుంది. ఒక భావనతోటి ఇంచుమించు 3,50,000 నుంచి 4 లక్షల వరకు కూడా వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలపైన ప్రత్యేకమైనటువంటి చర్చ అధికారుల ద్వారా తీసుకోవడం జరిగింది. అధికారులందరినీ కూడా అప్రమత్తం చేస్తూ చలవ పందిళ్ళే కానీ, త్రాగునీటికి సంబంధించిన సమస్య ఇబ్బంది జరగకుండా కానీ, పారిశుద్ధ్య సిబ్బందిని జోన్ల వారీగా ఏర్పాటు చేసుకుని ఎక్కడ కూడా ఇబ్బంది తలెత్తకుండా చూసేటువంటి కార్యక్రమం కానీ, స్వామివారి సన్నిధిలోకి వచ్చేటువంటి భక్తులకు శీఘ్రంగా స్వామివారి ఆశీస్సులు అందేలా క్యూ లైన్లను ఏర్పాటు చేయడం కానీ, క్యూ లైన్లో ఉండేటువంటి వారందరికీ కూడా
మరి మంచినీటి ఏర్పాటుతో పాటు ఫిబ్రవరి అంటే వేసవికాలం కూడా ప్రారంభమయ్యే సందర్భంలో వారికి మజ్జిగ ప్యాకెట్లను కూడా అందించేటువంటి ఏర్పాటు చేయాలని చెప్పని, బాత్రూమ్స్ కూడా అత్యధికంగా ఏర్పాటు చేసి ఎలాంటి భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చూడాలని చెప్పని, కానీ వసతికి సంబంధించి ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పని ఆల్ డిపార్ట్మెంట్స్తో ప్రత్యేకమైనటువంటి సమావేశంలో వారు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకుంటూ పట్టణ ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు, పాత్రికేయులు మిత్రులు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకొని ఆ పరంగా రాజధాని భక్తులు ఇచ్చిన సూచనలు తీసుకొని ముందుకు పోవాలని చెప్పని ఒకటి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుదూర ప్రాంతం నుంచి, మహారాష్ట్ర నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు కూడా మెరుగైనటువంటి సేవలు అందించే క్రమంలో ఆర్టీసీ బస్సుల ప్రయాణాన్ని కూడా గతంలో 600 పైచీలకు ఉన్నటువంటి బస్సులు ఈసారి సమ్మక్క సారక లేదు కాబట్టి అత్యధికంగా వస్తారు కాబట్టి 30% మరింత పెంపొందించి 900 బస్సుల వరకైనా ఏర్పాటు చేసి తాత్కాలిక బస్ స్టేషన్ను మరి రాజన్న ఆలయ పరిసరాలను ఏర్పాటు చేసుకొని వచ్చేటువంటి భక్తులకు అతి దగ్గరలో తీసుకొచ్చేటువంటి సందర్భం. మరి విద్యుత్ శక్తి శాఖకు సంబంధించి సెస్ వారికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, అదేవిధంగా R&B, PR అన్ని శాఖలకు సంబంధించి ప్రధానంగా వేమల మున్సిపల్, సిరిసిల్ల మున్సిపల్ సమన్వయం చేసుకొని మరి పారిశుద్ధ్య సిబ్బందిని కూడా అత్యధికంగా తీసుకురావాలని చెప్పని కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, ఎస్పీ గారి ఆధ్వర్యంలో నిరంతరం మరి భక్తులకు సేవలు చేసే విధంగా ఉండేటువంటి ఆలోచనను ఈ సమావేశం తీసుకోవడం జరిగింది. ఆలయం పక్షాన ఏర్పాట్లన్నీ కూడా స్వామివారి సన్నిధిలో సున్నాలు, కలర్స్ ఏదైతే వేసేటువంటివి ఉన్నాయో వాటన్నిటి కూడా 7 రోజుల ముందే, అంటే వారం రోజుల ముందే భక్తుల రాకకు ముస్తాబు చేసి రంగం సిద్ధం చేయాలని చెప్పని ఈరోజు ఈ సమావేశం యొక్క లక్ష్యాన్ని, ముఖ్య ఉద్దేశాన్ని కూడా మరి తీసుకుని అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. గౌరవ కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ప్రభుత్వ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరపని వారు కూడా మాకు ఆదేశాలు జరిగింది. జిల్లాకు సంబంధించిన ఉమ్మడి మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కూడా ఎప్పటికప్పుడు సమయం చూసుకొని చక్కటి ఏర్పాటు చేయమని చెప్పని కూడా వారు కూడా చెప్పడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నతాధికారులు, దేవాదాయ శాఖ మార్చులు మేడం శ్రీమతి కొండ సురేఖ గారు, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, అదేవిధంగా వీళ్ళందరూ కూడా రాబో రోజుల్లో వాళ్ళు కూడా స్థల సేకరణ చేస్తూ దేవాలయాన్ని సందర్శిస్తూ వారికి ఇచ్చిన సూచనలు సలహా తీసుకొని ముందుకు పోతామని చెప్పి సందర్భం తెలియజేస్తూ భక్తులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మహాశివరాత్రి ఉత్సవాలలో వేములవాడకు రండి, స్వామివారిని దర్శించండి, తరించండి, స్వామివారి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని చెప్పి సందర్భంగా భక్తులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారాలు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం.